ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గంలో అల్వార్లకు వచ్చిన హైడ్రా మల్కాజ్గిరికి ఎందుకు వస్తలేదు? మరి మల్కాజ్గిరిలో ఎన్నో కాలనీలల్లా సో రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు జరిగినాయి. తర్వాత అదేంది బండ చెరువు చుట్టూ కూడా ఎఫ్టీఎల్లో లెక్కకు లేనని అక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ ఎందుకు ఇక్కడ ఉన్న ఎవరు డిప్యూటీ కమిషనర్ రాజు గారు కానీ, తర్వాత తహసీల్దార్ గారు కానీ, తర్వాత ఎవరు ఇంకోరు రెవెన్యూ వారు కానీ, వీళ్ళందరూ ఎందుకు మరి హైడ్రాకి ఎందుకు ఫిర్యాదు చేస్తలేరు? చూడండి, ఇక్కడ మల్కాజ్గిరి సరుకుల్లో కూడా ప్రజలు ఆలోచించండి. ఇక్కడ ఈ అధికారులను మీరు నమ్ముకొని ఏవైతే కట్టడాలు జరుపుతున్నారో సో అవి ఏదో ఒక ఇక్కడ అల్వాల్లో జరిగినట్టే ఇక్కడ మల్కాజ్గిరి సరుకుల్లో కూడా ఎప్పుడో ఖచ్చితంగా అవి కట్టడాలను నేలమట్టం చేస్తారు. సో జాగ్రత్త. ఈ ఒట్టిగా ఈ అధికారులకు పైసలు ఇచ్చి మీరు అట్లా మోసపోయి మళ్ళీ ఉన్నది ఇల్లు కూలగొట్టుకుంటే సో రెండు పోతాయి. మీకు ఆలోచించి చేయండి. మల్కాజ్గిరిలో మాత్రం లెక్కకు లేనని అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. అసలు దాన్ని అడ్డుకునే పాపాన పోలేదు. సో ఎవరికి రావాల్సిన ముడుపులు వాళ్ళకు వస్తున్నాయి, దర్జాగా చేస్తున్నారు. అక్రమ కట్టడాలు పుట్టగొడుగులకు వెలుసుకొస్తున్నాయి మల్కాజ్గిరిలో అయితే. సో ఇది